మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భక్తిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, చాలా మంది అంటుంటారు కుడి కన్ను అదిరితే అదృష్టం, ఎడమ కన్ను అదిరితే దురదృష్టం అని చెప్పి. అది శకున శాస్త్రం ప్రకారం ఇంతవరకు కరెక్ట్ అంటారా? అసలు నిజంగా ఈ కన్ను అదిరితే కూడా అదృష్టాలు దురదృష్టాలు కూడా ఉంటాయంటారా? నమ్మకాలు అయితే ఉన్నాయి సమాజంలో. ఉన్నది ఉన్నట్టుగా ఫ్యాక్ట్ చెప్పుకోవాలి కదా. నమ్మకాలు అయితే ఉన్నాయి. అంటే ఈ కొన్ని అంగాలు అదురుతుంటే మంచిది, కొన్ని అంగాలు అదురుతుంటే మంచిది కాదు అనే భావం ఉంది. సాధారణంగా స్త్రీలకి ఎడం వైపు భాగాలు అదిరితే మంచిది, కుడివైపు భాగాలు అదిరితే మంచిది కాదు. అలాగే పురుషులకి కుడివైపు అదిరితే మంచిది, ఎడం వైపు అదిరితే మంచిది కాదు అనే నమ్మకాలు చాలా ఉన్నాయి సమాజంలో. ఉన్నాయి కనుక మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. తప్పు అలా ఉండకూడదు అనటానికి ఎవరికి హక్కు లేవు. ఎవరి నమ్మకాలు వారివే. ఇవన్నీ శకున శాస్త్రంలో కనిపిస్తాయి మనకి. శాస్త్రంలో కూడా చెప్పినవే ఉన్నాయి. కాకపోతే శాస్త్రంలో భుజం అదరటం ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి చక్కగా సంకేతాలు ఉన్నాయి, ప్రతిదానికి ఉన్నాయి. ఆ సంకేతాలను బట్టి మనం దానిని పాటించుకోవటం మంచిదే. ఇంకొకటి, ఇవన్నీ పాటించాలా అక్కర్లేదా? ఒకటి కన్ను ఒకటే పదే అదురుతూ ఉందనుకో, అసలు కంటికి ఏమన్నా జబ్బు ఉందేమో చూపించుకోవాలి. అది మాత్రం తప్పనిసరి. ఊరికే ఈ కన్ను ఇలా కొట్టుకుంటూ ఉంటుంటే ఏమన్నా కంటికి ఏమన్నా ఆ నర్వ్ ఏమన్నా బలహీనమయ్యి ఆ కన్ను రెప్ప ఆగకుండా ఉంటుందా? ఉంటాయి కదా, అలాంటివి చూపించుకోవాలి. చూపించుకుని అంతేకాని బాగా అదురుతోందిలే, ఎడంకన్ను బాగా అదురుతోంది, నాకు చాలా మంచిది, వాళ్ళంతా ఏదో పెద్ద పట్టాభిషేకం జరుగుతుంది అని అనుకుంటే తర్వాత అది కంటికి పట్టి అభిషేకం లాంటిది ఏమన్నా జరగచ్చు, పట్టి వేసి. కనుక అలాంటివి కాకుండా నిజంగానే అంత ఫ్రీక్వెంట్ గా అంత ఎక్కువగా జరుగుతుంది తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే కన్ను కాస్త రెస్ట్ ఇచ్చి ఏదైనా మీరే ఒక క్యాప్ లాంటిది ఏమన్నా ఒక దూది తడిపి కంటి మీద వేసుకుని పడుకుంటే కొంతసేపటి తగ్గిపోతుంది. కొంతమంది కళ్ళు మండుతూ ఉంటాయి. ఆ కళ్ళు మండేటటువంటి వాళ్ళు కూడా ఏదైనా ఒక చల్లని వస్తువు, అంటే ఫ్రిడ్జ్లో ఒక ఆలు కానీ ఏదైనా పెట్టుకుని ఒక స్లైసులు తీసేసారు, 2 స్లైసులు కళ్ళ మీద పెట్టుకుని ఇలా ఉంటే వేడిగా ఉండే నీళ్ళన్నీ కారిపోతాయి. ఆ తర్వాత కన్ను చాలా శాంతపడుతుంది. ఈ అదురుటులు అవన్నీ కాస్త దారిలోకి వస్తాయి. ఇలా కూడా చేయొచ్చు. అంతేకాని అదిరింది కదా శుభం అని చెప్పి దాన్నే నమ్మేసుకుని ఉండటం అనేది మంచి లక్షణం అయితే కాదు. ఏదో ఒకసారి అదరటం వేరు, ఎప్పుడూ అదరటం వేరు. అది తప్పనిసరిగా మీరు గమనించుకోండి. అలాగే కొంతమంది ఏదో మెల్లకన్న అదృష్టం ఇలాంటి మాటలు కొన్ని అంటూ ఉంటారు, బాగా అంటారు. అంటే మెల్లకన్ను ఉండటం వల్ల వాళ్ళు న్యూనతకి, ఆత్మన్యూనతకి లోనవ్వకుండా అది ఉంటే అదృష్టం రా అని చెప్పి కప్పిపుచ్చటం. నిజంగా మెల్లకన్ను అదృష్టం ఉంటే అందరూ ఆపరేషన్లు చేయించుకుని మరీ స్క్వింట్ తెచ్చుకుంటారు. అవునా? వాళ్ళు అది చాలా అదృష్టం. అంటే వాళ్ళు తక్కువగా ఫీల్ అవ్వకుండా, లో ఫీల్ అవ్వకుండా, అంటే బాధపడుతూ నాకు మెల్లకన్ను ఉండటం వల్లే ఇదంతా అనేటటువంటి భావాల్లో వాళ్ళు ఉండకుండా ఉండటానికి మెల్లకన్ను ఉంటే అదృష్టం అనేటటువంటి ఇలాంటి మాటలన్నీ సమాజంలో అందుకే వచ్చాయి. ఖచ్చితంగా అందుకే వచ్చాయి. అంతేగాని మెల్లకన్ను ఉంటే అదృష్టం అనే మాట ఎక్కడా కనిపించదు మనకి. కానీ ఇలాంటి మాటలన్నీ పుట్టిస్తారనమాట. ఎందుకంటే వాడు పాపం ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వకుండా ఉండాలి ఆ ఉన్నటువంటి వ్యక్తి అనే భావంతో, ఏ పర్సన్ అయినా సరే. అలా వచ్చినవే తప్పితే వీటికి ఏమి సంబంధం లేదు. కనుక కన్ను అదిరితే మామూలుగా సమాజంలో చెప్పుకునేది నిజంగానే కూడా కొంత శకున శాస్త్రంలో కూడా ఈ శరీరం అదిరే శాస్త్రం ఉన్నది కనుక అది మనం తెలుసుకోవచ్చు. ఈ పుస్తకాలన్నీ కూడా ఈ చిన్న పుస్తకాలు మనకి పూజా షాపుల్లో కానీ, లేకపోతే అప్పుడప్పుడు పుస్తకాల షాపుల్లో ఫుట్పాత్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. అలాంటి వాటి దగ్గర కూడా మనకి చాలా బాగా దొరుకుతాయి. మనం వెతుక్కుని తీసుకుని ఇంట్లో పెట్టుకుని చదువుకోవచ్చు కూడా. కాకపోతే అది ఎవరు రాస్తున్నారు, ఎవరు పబ్లికేషన్ అనేది చూసుకోవాలి. ఎవరో ఊరు పేరు తెలియని వాళ్ళు పబ్లికేషన్స్ అయితే అవన్నీ నమ్మాల్సిన అవసరం మనకి లేదు. దాని రిఫరెన్స్ బుక్ ఏంటి అది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. అది అమ్మ, మొత్తం మీద మాకు ఎన్నో సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.